కేసీఆర్ జన్మదిన వేడుకలను మంగళవారం రామగుండం 37వ డివిజన్ పరిధిలోని రింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి పోగుల వకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ శ్రేణులంతా కలిసి కేసీఆర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పోగుల వకుల మాట్లాడుతూ కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు ఓటు వేసి అందరినీ ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తాము ఓడిన డివిజన్ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తామని, నిత్యం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మీ ముందుకు వచ్చాను. మన డివిజన్లో కేక్ కటింగ్ ప్రోగ్రామ్, సార్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. నాకు ప్రజెంట్ జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్లో 480 ఓట్లు వచ్చాయి. వారందరికీ ఎల్లవేళలా కృతజ్ఞురాలునై ఉంటాను. ప్రతి ఒక్కరి సమస్యల్లో భాగమై పాలు పంచుకొని వారికి నేను ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం నేను కష్ట సుఖాల్లో ఎల్లవేళలా మేము ముందుండి పాలు పంచుకుంటానని, ఈ డివిజన్లోనే మన పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి ఏ సమస్య ఉన్నా ఎవరికి ఏ టైంలోనైనా అక్క ఈ పని ఉంది, అక్క ఈ అవసరం ఉంది అంటే నాకు మీరు కాల్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. ఎల్లవేళలా ప్రజా సేవలోనే ఉందామని ఉద్యోగానికి రాజీనామా చేసి ముందుకొచ్చాను. నన్ను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కమ్మని అన్నా కూడా నేను జాయిన్ అవ్వట్లేదు. నేను మీ ముందు ఉండి మీకు ఎల్లవేళలా ప్రజాసేవ చేస్తానని మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కంపెల్లి రవికుమార్, దాసరి శ్రీనివాస్, శ్యామ్, శివ, జమీల్, తిప్పు సుల్తాన్, అరుణ్ కుమార్, ప్రణయ్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.